119వ కీర్తన 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మనం ఇంటిలో దీవించిన గాక. కీర్తనకారుడు నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నేటి దినాల్లో క్రైస్తవ యొక్క హృదయాల్లో వాక్యము చాలా మనం తక్కువ మనం గమనిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా క్రైస్తవ యొక్క జీవితాల్లో నిజంగా ప్రార్థన జీవితం కూడా చాలా తక్కువ మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా బయట సాక్ష్యం కూడా చాలా మంది క్రైస్తవ యొక్క విశ్వాసుల జీవితాల్లో సాక్ష్యము పాడైనటువంటి సాక్ష్యం పాడు చేసుకునే పరిస్థితులు కూడా ఎంతో మంది విశ్వాసులు మనము జీవిస్తూ ఉంటున్నాం. అయితే ఈరోజు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుడు నన్ను ప్రేరేపించి కొలదిగా క్రైస్తవ విశ్వాస యొక్క జీవితంలో క్రైస్తవ విశ్వాస యొక్క మదిలో గదిలో బయట ఏమేమి ఉండాలి అనే విషయాలు ఈరోజు మనము నేర్చుకోబోతూ వచ్చినాం. మొట్టమొదటి జ్ఞాపకం చేసుకుంటే క్రైస్తవుని యొక్క అంటే దేవుని బిడ్డ యొక్క విశ్వాస యొక్క మదిలో ఉండవలసినటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ఉంటున్నాను. క్రైస్తవుని యొక్క మదిలో ఉండవలసినటువంటిది 119వ కీర్తన 105వ వచనము చదివిన వాక్య భాగము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రతి క్రైస్తవ విశ్వాస యొక్క హృదయంలో మదిలో దేవుని యొక్క వాక్యానికి మనం ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి. దేవుని యొక్క వాక్య ధ్యానము మనము ఎక్కువగా చేయాలి. వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించడము, వాక్యాన్ని ఎక్కువ చదవడము, ఆ వాక్యాన్ని మన హృదయంలో పదే పదే నెమరు వేసుకుంటూ భద్రపరుచుకొని ఆ వాక్యానికి లోబడి మన యొక్క జీవితాలను కొనసాగించాలని దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు మనతో జ్ఞాపకం చేసి ఉంటున్నాడు. 1వ కీర్తనలో మనం 2-3 వచనములో చూస్తే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించవచ్చు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువన యోరున నాటబడినది, ఆకువడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉండుననే దేవుని యొక్క లేఖ బలం చాలా చక్కగా వ్రాయబడినట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నేను మనందరం కూడా ప్రియమైన దేవుని ద్వారా దేవుడు ధర్మశాస్త్రమును ఎప్పుడైతే మనం ధ్యానిస్తూ ఉంటామో, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతను నేటి కాలువన యోరను నాటబడబడి అంటే ఇప్పుడు అతను సంతోషంగా ఆనందంగా పచ్చగా నిగనిగలాడుతూ ఎప్పుడు కూడా క్రీస్తులో ఆనందంగా ఉంటాడని దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే 119 కీర్తన 50 వచనంలో ఇంకో మాట రాయబడింది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. ఎందుకు దేవుని యొక్క వాక్యము మన మధ్యలో ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆ వాక్యం మనల్ని బతికిస్తుందంట. ఆ వాక్యమే మన బాధల్లో మనకు నెమ్మదిని ఇస్తుందని దేవుని యొక్క లేఖన భావం. ఒక సాంగ్ కూడా మనం పాడుతుంటాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవుని యొక్క వాక్యము మన మదిలో ఉంటే మనకు నెమ్మది కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే మనం ఆత్మీయంగా మనం బతుకుతాం. ఆత్మీయంగా క్రీస్తులో మనం ఎల్లప్పుడూ నిత్య జీవం కలిగి ఉంటాం, బ్రతికి ఉంటాం. ఆ వాక్యం అనేది మన మధ్యలో ఉండకపోతే, మన హృదయంలో ఉండకపోతే మన జీవితం సాతానుకు బానిసగా మారిపోతుంది. మనము అగ్నిగుండంలో అనగా అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన ఉగ్రతలో మనం పడిపోతుంటాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మన మధ్యలో ఉండకపోతే మన జీవితాలను సైతానుడు పాడు చేసేస్తాడు. కాబట్టి మనం బ్రతికినంత కాలం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మన మదిలో ఉంచుకొని, మన హృదయంలో ఉంచుకొని మన జీవితాన్ని మనము
కొనసాగించాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాస్టర్ పాల్ యాంచో గారు దేవుని యొక్క వాక్యము చదవడం ద్వారానే ఆయన గొప్ప మార్పు చెందారు. ఒక చిన్న పాప ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు మంచం పట్టినప్పుడు వాక్యము చదవమని ఆమె ఒక గృహ నిబంధన గ్రంథం ఇస్తే ఆయన చదవలేకపోయాడు. చాలా ఇబ్బంది పెట్టాడు. ఒకరోజు ఆయన చాలా మంచం మీద పడుకున్నప్పుడు ఆ పాప స్కూల్‌కి వెళ్ళి వచ్చి ఆయన ఆయన కాళ్ళ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రార్థన చేసినప్పుడు ఆయనకు మెలుకువ కలిగి చూసినప్పుడు ఆ పాప ఏడ్చుకుంటూ తన కొరకు ప్రార్థన చేసేది పాస్టర్ పాల్ యామిచే గారు చూశారు. అప్పటినుంచి ఈ పాప నన్ను ఎంతగానో వాక్యం చదవమని ప్రోత్సహిస్తదని చెప్పి, అప్పుడు చదివమ్మా చదివిస్తే చదువుతానని చెప్పి ఆ కొత్త నిబంధన చదవడం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత నిజంగా ఆయనను ఒక గొప్ప ఆహ్, కాపరిగా, నిజంగా గొప్ప దైవ సేవకునిగా పాస్టర్ పాల్ యాంగ్‌చో గారి చరిత్ర మనకందరికీ తెలుసు. దగ్గర దగ్గర 6,00,000 మందికి దగ్గర ఆయన సంఘ కాపరిగా ఆయన ఎంతగానో సేవ చేయగలిగి ఉంటున్నాడు. అంత గొప్ప సేవకునిగా ఆయన ఎంతగానో ఎదిగినట్లుగా మనకు చరిత్రలో మనం పాల్ యాంగ్‌చో గారి చరిత్ర మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేది మన హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో, మన మదిలో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ఉంటుందో, మన జీవితాలు ఎంతగానో ఎదిగించబడతాయని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. మన జీవితాలు ఎంతగానో దేవునికి మహిమకరంగా మనకందరికి దీవెనకరంగా ఉంటాయని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. కాబట్టి మొట్టమొదటిగా క్రైస్తవ విశ్వాస యొక్క మదిలో, హృదయంలో ఉండవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అనేది ఉండాలి. చాలా మందిలో ఈ వాక్యం కరువైపోయింది. హృదయాల్లో ఏంటివేంటివో చెత్తాచెదారం తీసుకొచ్చి మన హృదయాలు మనం నింపుకొని ఉంటున్నాం. దాని వలన నిజంగా మనుషుల దయ, దేవుని దయ మన మీద ఉండకుండా పోతుంది. కాబట్టి దేవుని దయ, మనుషుల దయ మన మీద ఉండాలి అంటే మన మదిలో దేవుని యొక్క వాక్యం మనము భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా మన యొక్క జీవితాన్ని మనం కొనసాగించాలని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రైస్తవుని యొక్క గదిలో ఏమి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే క్రైస్తవుని యొక్క గదిలో ఏముండాలి? మొట్టమొదటిగా మదిలో ఏముండాలి? రెండవదిగా గదిలో ఏముండాలి అనే విషయం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5-7 వచనంలో మనం చూస్తే, మీరు గది తలుపు వేసుకొని రహస్యంగా మీరు దేవునికి ప్రార్థన చేయనప్పుడు రహస్యం చూసిన తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును అని మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తున్నాం. గదిలో ఏముండాలంటే ప్రార్థన అనేది మన గదిలో ఉండాలి. మనము రూమ్‌లో ఉన్నప్పుడు ఎక్కువ సమయము దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసేటటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖన భాగం ద్వారా దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ పాస్టర్ పాల్ యాంగ్‌చో గారు ఒకరోజు తమ కుమారుడు ఆయన సేవకెళ్ళి ఉంచినప్పుడు తన కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఒక వ్యక్తి వచ్చి అతనికి తెలియపరుస్తాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత అతను ఇంటికొస్తాడు. అతను స్కూల్‌లో ఏదో కలుషితమైన ఆహారం తీసుకొని అతను మరణిస్తాడు. అటువంటి సమయంలో ఈ పాస్టర్ పాల్యంచ గారు తన ఇంట్లోకి వెళ్లి, తన రూమ్‌లోకి వెళ్లి, ప్రార్థన గదికి తీసుకొని వెళ్లి, అతన్ని మంచం మీద పడుకోబెట్టి, గది తలుపు వేసి, అతని కొరకు భారంగా కన్నీరు కార్చుకుంటూ ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఆహ్, చనిపోయినటువంటి తన కుమారుడు బ్రతికాడు, లేచాడు. నిజంగా గొప్ప సాక్ష్యం ఆయన నిజంగా చెప్తుంచినప్పుడు, ఆయన బుక్స్ చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తది. నిజంగా ప్రార్థనలో అంత శక్తి మనకుంటుంది. ప్రార్థనలో అంత బలం మనకుంటుంది. ప్రార్థన ద్వారా చనిపోయినటువంటి వారిని లేపగలిగేటటువంటి శక్తిని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. అంటే ప్రార్థనలో అంత ఆహ్, పవర్ ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాస యొక్క జీవితంలో రెండవదిగా ప్రతి ఒక్క విశ్వాస యొక్క గదిలో ఏముండాలంటే ప్రార్థన జీవితం అనేది ఉండాలి. శతాధిపతి యొక్క జీవితాన్ని కొర్నేలి అయినటువంటి శతాధిపతి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునియందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మమును చేయుచు ఎల్లప్పుడూను దేవునికి ప్రార్థన చేయువాడు అన్న మాట మనం చూస్తుంటున్నాం. శతాధిపతి అయిన కొర్నేలి గారి యొక్క జీవితంలో ఆయన దేవునందు భయభక్తి కలిగి ఉన్నాడు. ఆయన కుటుంబంలో ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేటటువంటి వారు. ప్రార్థన గ్రూప్ ఆయన కుటుంబంలో ఉంది. కుటుంబం అంతా కూడా ప్రార్థన పరులుగా, ప్రార్థన వీరులుగా మనం చూస్తుంటున్నాం. నిజంగా మన కుటుంబాల్లో కూడా, మన గృహాల్లో కూడా
ఈ యొక్క ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలా క్రైస్తవ కుటుంబాలలో ఈ ఫ్యామిలీ ప్రేయర్ చాలా క్రైస్తవ కుటుంబాలు లేదు. కుటుంబ ప్రార్థన అనేది చాలా కుటుంబాల్లో తక్కువైపోయింది నేటి దినాల్లో. ఎక్కువగా లోక సంబంధమైనటువంటి ఆకర్షణ వాటికి లోబడి లోక సంబంధమైన వాటి విషయంలో ఎక్కువగా నిమగ్నం అయిపోయి దైవిక సంబంధమైన ప్రార్థన జీవితము దేవుని యొక్క ఆ ఆ, ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితం లేక చాలా మంది కూడా ఆ ఆ, విశ్వాస జీవితంలో బలహీన పడిపోతూ ఉంటున్నారు. కాబట్టి ఆ నీవు నేను అందరం కూడా ఈ ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన మనం చూస్తున్నాం. ప్రార్థన అనేది ఎందుకంటే ఆ చెరసాలనే బ్రదర్ చేసినటువంటి శక్తి ప్రార్థనలో ఉంది. పేతురు ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఆ సంఘం ప్రార్థించినప్పుడు ఆయన సంఖ్యలు విడిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. పేతురు ప్రార్థించినప్పుడు ఆ తబిత ఆ చనిపోయిన తబిత బ్రతికినట్లుగా కూడా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రార్థనలో అంత పవర్ ఉందండి. ఇది నాకు జరగదు, ఇది నాకు ఇంకా నా జీవితం ఇంతే అన్నటువంటి స్థితిలో కూడా ఉన్నప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తే నిజంగా ఆశ్చర్య రీతిగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని దీని యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఈ ప్రార్థన అనేది పాస్టర్ పాల్ యాంగ్చే గారి జీవితంలో తన కుమారునే బ్రతికించగలిగింది. నువ్వు నేను కూడా ప్రార్థన జీవితం కలిగి ఉంటే మన కుటుంబంలో మన సంఘంలో ఎవరైనా ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితిలో ఉన్నట్లయితే నిజంగా మనం ప్రార్థన చేస్తే వారు బ్రతుకుతారు, ఆత్మీయంగా వెలుగుతూ ఇతరులను వెలిగిస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటారు. కాబట్టి మన క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవ విశ్వాస యొక్క జీవితంలో హృదయంలో ఏముండాలంటే దేవుని యొక్క వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన జీవితం ఉండాలని నేను జ్ఞాపకం చేసి ఉంటున్నాను. ఒకవేళ మన జీవితాల్లో ప్రార్థన లేకున్నా, వాక్య ధ్యానం లేకున్నా ఈ రోజు నుంచి అని మన జీవితాల్లో మార్చుకొని ఎక్కువసేపు దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, ధ్యానించడం, ప్రార్థన చేయడము మనము అలవాటు చేసుకొని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మొదటి జామున లేచి నిజంగా మనందరం కూడా ప్రార్థనలు గడుపుతూ ఉంటున్నాం. ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉంటున్నాం, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మనం చూస్తుంటున్నాం, ఇంకా అనేక అద్భుతాలు దేవుడు చేయబోతూ ఉంటున్నాడు. మన యొక్క పెద్దలు అడకండి పెద్దలు గంధం పాలన గారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నప్పుడు మనమందరం కూడా ప్రార్థనలో ఉంటే ఆ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి నీవు నేను అందరం కూడా ప్రార్థన చేయాలి. మనము దేవుని సేవ చేస్తూ ఉంటున్నప్పుడు, సంఘంలో వాడబడుతున్నప్పుడు ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో వారి ద్వారా దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు, సేవ చాలా బలంగా కొనసాగిస్తాడు. కాబట్టి ప్రతి సంఘంలో ప్రతి కుటుంబంలో ప్రార్థన వీరులను మనం తయారు చేయాలి. ప్రార్థన వీరులను మనం తయారు చేస్తే గొప్ప గొప్ప అద్భుతాలు మనం చూస్తుంటున్నాం. దాదాపుగా చాలా రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు, ఇంకా అనేక అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి మన యొక్క గదిలో ఏముండాలి అంటే ప్రార్థన జీవితం ఉండాలి. నీవు నేను ప్రార్థన జీవితంలో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. తప్పకుండా ఈ ప్రార్థనలు మన జీవితాన్ని గొప్ప స్థితిలోకి మనం మార్చేస్తాయి. మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే రెండు విషయాలు చూసాం. మదిలో దేవుని యొక్క వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన అనేది ఉండాలి. మూడోదిగా బయట మనము మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఇతరుల మధ్యలో మనం జీవిస్తుంచినప్పుడు మన సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. మొర్దెకై యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంతో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నాడు, ఎంతో గొప్ప సాక్ష్యం. యూదుడు క్రైస్తవుడు దేవుని బిడ్డ, అతను చూస్తే ఇతరులు ఆశ్చర్యపోయే విధంగా అంత గొప్ప సాక్ష్యం కలిగి ఉంటున్నాడు. మన మన గురించి నిజంగా ఇతరులు ఏం సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారో జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా 3వ యోహాను పత్రికలో 5-7 వచనంలో చూస్తే అక్కడ ముగ్గురు వ్యక్తి మనం గమనిస్తూ ఉంటున్నాం. గాయు అనే వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. గాయు అనే వ్యక్తి నిజంగా ఎంతో మంచి సాక్ష్యమును సంఘములో కలిగి ఉంటున్నాడు, గొప్ప సాక్ష్యమును కలిగి ఉంటున్నాడు. ఇంకొక 12వ వచనంలో ఇంకొక వ్యక్తిని చూస్తే మనము దేమేత్రియు, ఇతను కూడా మంచి సాక్ష్యము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇంకొక వ్యక్తి మనం చూస్తే 9-12 వచనంలో చూస్తే ఈ ఈ 3వ యోహాను పత్రికలో దియోత్రిఫే, ఇతను చాలా చెడ్డ సాక్ష్యం కలిగి మనం చూస్తుంటున్నాం, సంఘాన్ని పాడు చేసే వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. ఈ గాయు దేమేత్రి నిజంగా వీరు దైవికమైన విషయాల్లో ఎంతో 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 మంచి సాక్ష్యము
వాళ్ళు కలిగి ఉన్నారు. బయటి విశ్వాసుల మధ్యలో మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు. మొర్దెకై మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. కాబట్టి నీవు నేను ఆహ్, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాడు నువ్వు నేను బయటి వ్యక్తుల మధ్యలో అనగా క్రైస్తవులు కాని వారి మధ్యలో మనం జీవిస్తుంచినప్పుడు మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క చూపులు, మన యొక్క అలవాట్లు ఎట్లా ఉండాలి అంటే ఒక గొప్పగా నిజంగా ఒక మంచివిగా ఉండాలి. నిజంగా మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాటలన్నీ కూడా క్రీస్తు నామానికి మహిమకరంగా ఉండేటట్లుగా ఉండాలి. చాలా మంది జీవితాల్లో మన యొక్క జీవితంలో సాక్ష్యాలు సరిలేక క్రీస్తును ద్వేషించేవారు తయారైపోతూ ఉంటున్నారు. క్రీస్తు నామానికి అవమానం కలిగించే విధంగా చాలా మంది సాక్ష్యాలు ఉంటున్నాయి. క్రైస్తవ విశ్వాసులు కూడా నిజంగా బార్లలో ఆహ్, త్రాగుతూ, తందనాలాడుతూ ఎంజాయ్ చేస్తూ నిజంగా భయంకరమైనటువంటి ఆహ్, త్రాగి రోడ్ల మీద పడుకునే వారు కూడా క్రైస్తవులు చాలా మంది ఉంటున్నారు. అలాంటి వారిని బట్టి దేవుని నామానికి ఎంతగానో అవమానం కలుగుతూ ఉంటుంది. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుడు చెప్పినట్లుగా మన యొక్క జీవితంలో ఉన్న సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన యొక్క సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యోసేపు నిజంగా ఐగుప్తునికి అమ్మివేయబడిన తర్వాత అక్కడ ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఎంతో భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికి కూడా తన సాక్ష్యాన్ని మాత్రం తను కోల్పోలేదు. తన సాక్ష్యాన్ని మాత్రము చెడగొట్టుకోలేదు. బలహీనపరుచుకోలేదు. నిజంగా చివరికి తన యొక్క వస్త్రం కూడా విడిచిపెట్టి వెళ్లి పారిపోయినటువంటి పోతీఫర్ భార్య అతని విషయంలో భయంకరంగా శోధించినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన మనం చూస్తుంటున్నాం. ఒకవేళ అప్పుడు ఒకవేళ యోసేపు గిన ఒకవేళ శోధనలో పడిపోయి ఉంటే అక్కడ దేవుని నామానికి అవమానం కలిగేది. నిజంగా అతను నమ్మకంగా అతను జీవించినందుకు మంచి సాక్ష్యము తన సాక్ష్యాన్ని కాపాడుకున్నందుకు చెరసాలలో ఉన్నప్పుడు కూడా అతన్ని దేవుడు చెరసాలలో ఒక నాయకునిగా ఉంచాడు. వెనువెంటనే ఎక్కడికి వెళ్ళినా గాని కూడా దేవుడు అతనితో ఉన్నట్టు మనం చూస్తున్నాం. రాజు తర్వాత రాజు అంతటి వాడని మనం ఒక బానిసగా వెళ్ళినటువంటి వ్యక్తి ఒక ప్రధానమంత్రిగా రాజు తర్వాత రాజు అంతటి వాడుగా అయినాడంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లు మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. రాజుల దయని పొందినాడు, మనుషుల దయని పొందినాడు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుని దయ అతని మీద ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనక జీవితంలో బయటి వ్యక్తుల మధ్యలో మనం ఉంటున్నప్పుడు, అనేకుల మధ్యలో మనము జీవిస్తూ ఉంటున్నప్పుడు, ఈ దియత్రిఫే మాదిరి కాకుండా మన జీవితాల్లో నిజంగా మంచి సాక్ష్యము గాయు మాదిరిగా, మొర్దెకై మాదిరిగా, అదేవిధంగా దేమేత్రి మాదిరిగా మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలని దేని యొక్క లేఖన భాగం చూస్తున్నాం. సొలొమోను రాజు యొక్క జీవితాన్ని చూస్తే మంచి ప్రార్థన పడు మొదటిలో. కానీ రాజ్యం వచ్చిన తర్వాత, విస్తారమైన ధనం వచ్చిన తర్వాత, అన్నిటికన్నా దేవుడు ప్రసాదించిన తర్వాత తిరిగి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అనేక మంది శిల వ్యామోహాలు పడిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ప్రార్థన జీవితం తగ్గిపోయింది. మదిలో వాక్యం లేదు. హృదయంలో వాక్యం లేదు. అదేవిధంగా గదిలో ప్రార్థన లేదు. తర్వాత బయట తన సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఆ ఆ యొక్క అతని యొక్క జీవితం ఏమిటంటే ఇతర దేవతలకు బలిపీఠాలు కట్టించేటటువంటి స్థితికి సొలొమోను రాజు దిగజారిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. చివరికి దేవునికి అయిష్టుడిగా అతను మరణించినట్లుగా మనము దీని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డను మనం అందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డరా మన యొక్క సాక్ష్యం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అనేకుల మధ్యలో మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. మన బయట వ్యక్తితో మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, మన చూపులు ఏ విధంగా ఉన్నాయి, మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, మన అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి, మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు, మన మన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమకరంగా ఉందా, లేకుంటే మన సాక్ష్యము దేవుని నామానికి అవమానం కలిగించే విధంగా ఉందా, ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ వచ్చిన. కాబట్టి ప్రియమైన దేవురా క్రైస్తవ విశ్వాస యొక్క జీవితంలో ఉండవలసిన విషయాలు మనం నేర్చుకొనిచున్నాం. మదిలో ఏముండాలి, గదిలో ఏముండాలి, బయట మన సాక్ష్యం ఏ విధంగా ఉండాలి, బయట ఏముండాలి విషయం మనం చూసాం. కాబట్టి మన యొక్క మదిలో అనగా హృదయంలో దేవుని యొక్క వాక్యము మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి మనము లోబడి జీవించాలి. పాస్టర్ పాల్ యాంగ్ దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా గొప్ప సేవకునిగా మార్చుకున్నాడు. రెండోదిగా మన యొక్క గదిలో ఏముండాలంటే ప్రార్థన జీవితం, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన తప్పనిసరిగా ఉండాలని నేను వాక్యంలో జ్ఞాపకం చేస్తుంటున్నాను. పాస్టర్ పాల్ యాంగ్ గారు చనిపోయిన తన కుమారుని ప్రార్థన ద్వారా బ్రతికించినట్లుగా మనం చూస్తుంటున్నాం. శతాధిపతి అయినటువంటి కొర్నేల్ గారి యొక్క కుటుంబంలో ప్రార్థన ఉంది.
భయభక్తులు ఉన్నాయి కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన కుటుంబంలో, మన గదిలో, మన కుటుంబంలో ప్రార్థన ఉందా అనే విషయాన్ని మనం ఒకవేళ ప్రార్థన లేకపోతే, కుటుంబ ప్రార్థన సాహసం లేకపోతే ఇప్పటి నుంచైనా, ఈ రోజు నుంచైనా ప్రార్థన జీవితాన్ని మనం ప్రారంభించాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మన హృదయంలో దేవుని యొక్క వాక్యానికి మనము ఆహ్, ప్రార్థన ఇవ్వలేని స్థితిలో ఒకవేళ ఉన్నట్టయితే ఇప్పటి నుంచి దేవుని యొక్క వాక్యం హృదయంలో భద్రపరుచుకుందాం. మూడోదిగా బయట మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుందాం. మొర్దెకై మాదిరిగా, గాయి మాదిరిగా, దేమేత్రి మాదిరిగా మన జీవితాన్ని మనము కాపాడుకుందాం. మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉందాం. సొలొమోను రాజు లాంటి సాక్ష్యాన్ని మనము ఒకవేళ మన జీవితంలో ఉన్నట్టయితే దాన్ని తీసివేసుకొని ఆహ్, దియోత్రిఫే లాంటి సాక్ష్యాన్ని, చెడ్డ సాక్ష్యం దియోత్రిఫే కలిగి ఉన్నాడు. అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండకుండా నిజంగా సొలొమోను రాజు మాదిరి కాకుండా, దియోత్రిఫే మాదిరి కాకుండా, మొర్దెకై మాదిరిగా, గాయి మాదిరిగా, దేమేత్రి మాదిరిగా మనం మంచి సాక్ష్యాన్ని కలిగి దేవునికి మహిమకరంగా మనం జీవించాం. ఈ 3 విషయాలు క్రైస్తవ విశ్వాస యొక్క మదిలో, గదిలో, బయట ఏమేమి ఉండాలి మనం నేర్చుకున్నాం. మన హృదయాలలో ఈ వాక్యాన్ని భద్రపరుచుకొని, మన గదిలో ప్రార్థన కలిగి ఉందాం. అదేవిధంగా ఆహ్, హృదయంలో మనము వాక్యాన్ని ఉంచుకుందాం. బయట మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందాం. దేవా! నేను బయట జీవించినప్పుడు మంచి సాక్ష్యం కలిగి జీవించే బిడ్డగా నాకు సాయం చేయి నాయనా. నా గదిలోనైనా వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన మేము కలిగి ఉండాలి ప్రభా. నా హృదయంలో అయినా ఎప్పుడు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ, నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని, నీకు మహిమకరంగా నేను జీవించాలి ప్రభా. నాకు సాయం చేయని దేవుని అడుగుదాం. అలాంటి జీవితం దేవుడు నీకును, నాకును మనందరికిని దయచేయను గాక. ఆమేన్. అంతే.